వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో శారదా నికేతన విద్యార్థి బస్సుకి త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎల్ఎల్సి కాలువపై కుడివైపు గుంత, ఎడమవైపు 60 అడుగుల కాలితో బస్సు పడిపోతే సుమారు 50 మంది విద్యార్థులు ప్రమాదంలో పడతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గరుసు రోడ్ కంటే ఈ కాలువలో నల్లమట్టి వేసిన తర్వాత ప్రతి వర్షంలో బురదలో ఇరుక్కుపోతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమస్యను పరీక్షించాలి. దీని గురించి ಎಲ್ಲರೂ ಹೋದ್ರೆ ಜನ ತಗೊಂಡ್ರ ఆదోని పోయే రాస్తా మెయిన్ రాస్తా ఇదే. స్కూల్ పిల్లలకి అందరూ పోయే వాళ్ళకి మెయిన్ రాష్ట్రం ఇదే. కాలువ కెనాల మీద ఎవరు దీని గురించి ఎవరు పట్టించుకోవాలి లేరు. ఫస్ట్ బాగుండే అందరూ బాగా పోతుండే. ఇప్పుడు కాలువ చేసిన నుంచి బస్సు, ట్రాక్టర్లు, స్కూటర్లు అన్నీ దిగుబడి అంతా ఇక్కడే ఆగిపోతున్నాయి. దీని గురించి తొందరగా సరిగా తీసుకుని చేయాల్సిందే కోరుకుంటాం. కాంట్రాక్టర్ ఎవరు చేయాల? కాంట్రాక్టర్ ఇది బాగుండే ఇప్పుడు చెడిపినాడు అంతేలో. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రాజంలో మన గ్రోమర్ ఎరువుల షాపు వద్ద రాజం, సంతకిటవ, వంగర, రేగిడి మండలాల రైతులు గత 3 రోజుల యూరియా ఎరువుల కొరతతో ఎదురు చూస్తూ ఆందోళన చేస్తున్నారు. రైతులు ప్రభుత్వంపై కోరుతూ ఎరువులు సరైన సమయంలో సరిపడే మొత్తంలో అందించమని డిమాండ్ చేస్తున్నారు. టైమ్లీ సరఫరా లేకపోవడం వల్ల పంటలు ప్రభావితమయ్యే భయంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం సమీపంలో రైవాడ కాలువ చెరువుల్లో వందల కోళ్లను పౌల్ట్రీ యజమానులు రాత్రి వేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకయ్య తెలిపారు. కాలువలో కుప్పలుగా పడిన కోళ్ల దుర్వాసన పంట పొలాలకు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు ఫలితం లేకపోవడంతో తక్షణమే బాధ్యులను పరిష్కరించి వ్యర్థాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు. అంటే
అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి, తీవ్రమైనటువంటి ప్రమాదం, రోడ్డు అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా, ఎంఆర్ఓ చేయవలసిందైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఎండిఓ అయినా, పోలీసులు అయినా ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్య ఉంది, ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా వాదనకు దిగి ఆ విధంగా చేయడం సరైనది కాదనేటువంటిది మేము చెప్పదలుచుకుంది. కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, ఎవరు కోళ్లు పడేశారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి. ఇప్పటికే ఈ మండలంలో దాదాపు 1000 ఎకరాల్లోని చేపల చెరువులు ఉన్నాయి. అక్కడ చికెను, పశుమాంసం, వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు. దానివల్ల కోళ్లు కళ్ళల్లో పెంచుకుని కోళ్లు కానీ, అటువంటి కోళ్లు కుక్కలు తినేయడం కానీ అనేకటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పాలై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్లను తీసుకొచ్చి అక్కడ పడేసి మీరు సావండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఆ కోళ్లు ఏదైతే ఉన్నాయో, వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో వెంటనే తొలగి. చిత్తూరు పుంగనూరు పట్టణంలో జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గాజుల భాస్కర్ రైతుల సమస్యలపై స్పందించారు. గత 3 సంవత్సరాలలో టమోటో, బొప్పాయి, మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై రైతులు రోడ్లపై నిరసనలు చేస్తున్నారని తెలిపారు. బొప్పాయి పంటకు కొనుగోలు లేక నష్టం, మామిడి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడం కూటమి ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకంగా నిరూపిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయుబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వము అని నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు రైతులకు వ్యతిరేకి, మీరు కానీ మీ ప్రభుత్వాలు కానీ మీరు చేసే అభివృద్ధి అంతా పేపర్లలో, టీవీల్లో ఆర్భాటాలు, రోజుకొక ఈవెంట్ తప్ప అభివృద్ధి అనేది శూన్యము. ప్రతి నెల ఒక ఈవెంట్ చేయడము, మీ ఆర్భాటాలు, మీ గొప్పలు చెప్పుకోవడము, సూపర్ 6 అనడము, సూపర్ 6 సక్సెస్, సూపర్ ఫ్లాప్ అయిందయ్యా. మీరు సిలిండర్లు, ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లకు బదులు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఏ గ్రామం కన్నా రాండి, ఏ గ్రామంలో ఒక 10 సిలిండర్లు ఎవరికన్నా ఇచ్చారా? గ్రామానికి 1-2 సిలిండర్లు ఇచ్చి మేము ఇచ్చేసాం, పండగ చేసుకోండి అంటారు. అలాగే రైతులకు కూడా మీరు ఇవ్వాల్సిన రైతు భరోసా 1.5 సంవత్సరం తర్వాత మీరు ఇచ్చిందంట 7,000 రూపాయలు. 7,000 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోండి అంటే రైతులకు పండగ అయిపోతుందా? కాదు కదా. 2 ఎకరాల పొలం ఉండే రైతుకు 10 మంది కూలీలు పెడితే ఒక రోజు 7,000 కాదు 8,000 ఖర్చు వస్తుంది. మీరు ఇచ్చే 7,000 సహాయము రైతుకు ఒక్క రోజు కూలీలకు మాత్రమే సరిపోతుంది. అందుకని రైతుల మీద మీరు దయవుంచి దృష్టి పెట్టండి. మేము రైతు వ్యతిరేకి కాదు అని నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఇది. లేదు, చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకి అని ముద్ర పడింది కదా, ఆ ముద్ర. పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. శనివారం ఉదయం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆసూరి బాలాజీ, జల్లి మనోహర్, సివి రెడ్డి ప్రసాద్, బీజేపీ నేతలు ఆయుబ్ ఖాన్, నరసింహులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా వారి పుట్టినరోజు వేడుకలు పుంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నల్లారి ఫ్యామిలీ అంటేనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరుగాంచిన ఫ్యామిలీ. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రము అత్యంత అభివృద్ధి చెందింది. గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి నాన్నగారైన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వచనాలతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులుగా
కొనసాగుతున్నారు. వారి ఆధ్వర్యంలో పీలేరు అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మోడీ గారి సారథ్యంలో, జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్తుందని కూటమి తరపున మా తరపున నల్లారి అభిమానుల తరపున నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం వాటర్ పైప్ లైన్లు నాన్ టాపులు ఊడిపోయి నీరు వృధాగా పోతోంది. లీక్ కావడం వల్ల త్రాగునీరు వృధాగా వెళుతుందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఊడిపోయిన క్యాప్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, లీకేజీ ట్యాప్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల సూర్యలంక బీచ్లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ప్రభుత్వ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు భాగస్వామ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడతాయి. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కడియం తన స్థానానికి రాజీనామా చేయాలన్నారు. రాజయ్య కడియం పౌరుషం, నిజాయితీ లేని విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు కూడా అసహిస్తున్నారని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానానికి లాగుతామని చెప్పారు. లోనే ఉన్నాము. అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసినాము. మేము గౌరవంగా వారి దగ్గర పోతే వారు మమ్మలను గౌరవంగా కన్వేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను చెప్పాను. కడియం శ్రేణి అటు కాకుండా ఇటు కాకుండా, అందుకనే అటు ఇటు కాదు ఏమంటారో ఇక మీరే, నాకు భాష వస్తలేదు కానీ, ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉంటే ఎట్లుండాలో గట్లుండాలని చెప్పే, అది అయిపోయినాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే, అంటే ఏది పడితే అది మాట్లాడతావా? ప్రజల సమయంలో మాటలకు విలువ ఉండవా? టాల్ మ్యాన్ అని చెప్తావు కదా. నీ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట, నీ మాటలకు విలువ లేదు. నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము, ఆర్థిక లాభాల కోసము, బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించడం కోసము కాంగ్రెస్ మారినావు, ఒప్పుకున్నావు, అప్రూవల్ గా మారినావు. కాబట్టి వెంటనే అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నాం, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నాం, నైతిక విలువల మీద గౌరవం ఉన్నాం. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్ గా మారి నేను కాంగ్రెస్ లో సంవత్సరం కిందనే జాయిన్ అయ్యని చెప్పిన కడియం శ్రేణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకు నెల్లూరు జిల్లా జలాశయాలు నిండుకుండగా సోమశీల జలాశయం 77.988 టీఎంసీల సామర్థ్యానికి 73.250 టీఎంసీల నిల్వతో ఉంది. రేపు 74 టీఎంసీల పైగా నీరు చేరనుందని అంచనా. ఈ నేపథ్యంలో 1850 క్యూసెక్కులు దిగువ డెల్టాకు, 400 ఉత్తర కాలువకు, 9450 క్యూసెక్కులు కడలేరుకు విడుదల చేయనున్నారు. ఆర్డీఓ పావి ఆదేశాలతో గ్రామాలు అప్రమత్తం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేయనున్నారు. కడలేరు డ్యాం, సంఘం బ్యారేజీ పరిస్థితులు కూడా సమీక్షలో ఉన్నాయి. నెల్లూరు నగరంలో విలేకరుల సమావేశంలో ఆదాల పీఆర్ఓ రేవూరి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తనను 40 లక్షలు చెల్లించమని చిత్రహింసలకు గురి చేస్తూ అక్రమ కేసులు సృష్టించడాన్ని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని తిట్టడానికి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి నోట్లపై సంతకాలు తీసుకున్నాడని చెప్పారు. వైసీపీ నేతలకు ఈ పరిస్థితిపై హితవు పలికారు. కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనుల్లా చేశాను. నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు. ఆదాల ప్రభాకర్ కోసం పనిచేసి నా సర్వస్వం దారిపోతే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే వెతుకుతున్నాడు. నన్ను దొంగ అందరినీ దోచుకుంటున్నామని, మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబానంతరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం పనిచేసినంత ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి భయపెడుతున్నాడు. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన 24వ అడుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి ఆగ్రహించి మా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ మా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే 3 సంవత్సరాలుగా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం నేను తప్పుడు పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాల ప్రభాకర్ దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది. అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు కూడా. నెల్లూరు నగరంలో కొండాయిపాలెం గేటు వద్ద నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో డ్రైవర్ షేక్ బాషా బైకును గుద్దుతూ కామాక్షి గ్రానైట్స్ మరియు మార్బల్స్ లోకి దూసుకెళ్లాడు. ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డాడు. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఖరీదైన గ్రానైట్ రాళ్లు పగిలి సుమారు 2 లక్షల నష్టం అయింది. ఇలా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వ్యవహరించే స్కూల్, కాలేజ్ బస్సు డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజు ఇంకొకటి సెలవు లెక్కే కదా. బండి బ్రేక్ కొట్టాడు, బ్రేక్ ఆగలా. అసలు స్పీడ్ బ్రేక్ కనిపించాలి కదా. బండి రిపేర్ చేయించినప్పుడు బండి బ్రేక్ కొట్టాడు, నా బ్రేక్ ఆగలా. మీరు నమ్మరు. అంటే రిపేర్ చేయించుకోవు కదా ఇప్పుడు. రిపేర్ చేస్తే బండి బ్రేక్ ఆగకపోవడం ఏంది? స్పీడ్ బ్రేకర్ కానీ నువ్వు బండి ఆపుకోవా? స్పీడ్ బ్రేకర్ బండి ఆపుకోవా? వాళ్ళకి వన్న బాగుందా? కంట్రోల్లో ఉన్నాను. కంట్రోల్లో ఉంటే ఆ విధంగా నువ్వు తోలుతావు. బస్సు పిల్లకాయలు ఉంటే పరిస్థితి ఏంది? తూర్పుగోదావరి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు, ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతోంది. శెట్టిబలిజ వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరును చేర్చి అంశం మొదట టెక్నికల్ మిస్టేక్ అనుకున్నారు. 1997లోని జీవో నంబర్ 16 ప్రకారం గౌడ్ ఉపకులాలు గౌడుగా ఉండాలని నిర్ణయించారు. 2023లో శెట్టిబలిజ విద్యార్థులకు ప్రత్యేక సర్టిఫికెట్లు జారీ చేసినట్లు జీవో నంబర్ 25 ద్వారా స్పష్టమైంది. కేబినెట్ మంత్రి ప్రెస్ మీట్ హాస్యాస్పదమని ఆయన అన్నారు. గౌడ బ్రాకెట్ లో సెట్టిబలిజ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్ లో సెట్టిబలిజ, గౌడ బ్రాకెట్ లో శ్రీసేన, గౌడ బ్రాకెట్ లో ఈడిగా, గౌడ బ్రాకెట్ లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండవ సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఈవేళ ప్రభుత్వం అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో లోలుగు గ్రామం నుండి వీఆర్ గూడెం వరకు 390 లక్షల రూపాయల MGNREGS నిధులతో కొత్త బీటీ రోడ్డు ప్రారంభించిన రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఆయన పేర్కొన్నారు, ప్రతి గ్రామంలో సీసీ, బీటీ రోడ్లు, కాలువలు, త్రాగునీరు, వీధి లైట్లు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు పారదర్శకంగా నాణ్యతతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, RNB అధికారులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. Hey,
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురం ఎయిర్పోర్టు పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులతో పరిశీలించారు. ప్రాజెక్టు ఇప్పటి వరకు 86% పూర్తి, వర్క్ ప్రాసెస్లో అంచనాతో 10% ముందుగా ఉంది. 2026 జూన్లో ఎయిర్లైన్ ఆపరేషన్స్ ప్రారంభం. రోడ్డు కనెక్టివిటీ మార్చి ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కనెక్టివిటీ విస్తరించనున్నామని, అత్యంత సుందరమైన ఎయిర్పోర్టుగా రాష్ట్రానికి అంకితం చేస్తామని తెలిపారు. జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే వాహనాలు గణుగుపహాడ్ గ్రామం ద్వారా వెళ్లవద్దని గ్రామస్తులు ధర్నా చేశారు. 3 సంవత్సరాలుగా కూలిపోయిన ప్రధాన బ్రిడ్జి కోసం తాత్కాలిక మట్టి రోడ్డు వేసిన ఇటీవల వర్షంలో అది కూడా ధ్వంసమైంది. వాహనాల రాక మాహడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అడిగినా అధికారులు స్పందించకపోవడం వల్ల నిరసనలు అని, పోలీసులు చేరి జోక్యం కలిగించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే కమిషన్లు ఎక్కడ వస్తే అక్కడనే దాన్ని శ్రద్ధ పెడతా ఉండు. కానీ కలెక్టర్ పూర్తి నిర్వీర్యం అవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా జిల్లా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈ ప్రాంత ప్రజల మీద మీరు నమ్మి మీకు ఓట్లు వేసిర్రు, నమ్మి మిమ్మల్ని గెలిపించారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు అభివృద్ధి చేసి చూపెడితే భవిష్యత్తులో మీకు ఈ ప్రాంతంలో మనగడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు అంటే చాలా చిన్న పిల్లలు మాకు ఇక్కడ స్కూల్ బస్సులు వస్తాయి, ఆటోలు వస్తాయి, 2 వీలర్స్ వస్తాయి, హెవీ వెహికల్స్ రావడం వల్ల ఈ గానుపాడు దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఆ వాగు మొత్తం కుంగిపోయింది. అదొకవేళ కుంగిపోతే ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయ పనులలో కావచ్చు, వివిధ రకాల పనులలో పోయే అవకాశాలు లేదు. ఒకవేళ రావాలంటే మళ్ళీ నరిమేట ఆ ప్రాంతం నుంచి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అంటే మా ఏమంటారు ఈ సుందరారా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏదో ఊళ్ళకి వెళ్ళి పోర్రా అన్నందుకు ఇక్కడ ఊళ్ళో అంత ఈడగొడితే మరి మా పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారులందరూ కూడా స్పందించి తక్షణం ఈ అయిపోయిన బ్రిడ్జి పనులను ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, లేని ఏడల ఖచ్చితంగా సోమవారం మంగళవారం చూస్తాం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నీ చైర్ దిగ్బంధం చేసేంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మొత్తం కదిలించి ముందుకు వస్తామని చెప్పి కలెక్టర్కి భారీ ఎత్తున హెచ్చరిక ఇస్తా ఉన్నారు. మణికొండలోని వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్లో మాజీ కౌన్సిలర్ పద్మారావు కాలనీ వాసులపై దాడికి పాల్పడ్డారు. స్టేజ్ నుంచి దిగి బూతులు తిడుతూ అనుచరులతో కలిసి పిడిగుద్దులతో దాడి చేశారు. రాజ్ కుమార్ పై ఘాతుకంగా దాడి చేసి వారిపై కర్రలు కూడా వాడారు. దాదాపు 10 మందితో ప్లాన్ చేసిన ఈ దాడిలో రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అసోసియేషన్ ప్రశ్నించిన వారిని కూడా పద్మారావు దాడికి తెగబడ్డాడు.
మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. Thank you so